వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. రీసెంట్గా మూవీ వచ్చింది కదా, 12th ఫెయిల్, యూపీఎస్సి ఆస్పిరెంట్స్కి సంబంధించిన మూవీ. దాంట్లో ఒక సీన్ ఉంటుందండి. హీరో యూపీఎస్సి ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ యూపీఎస్సి వాళ్ళు, ప్యానెల్ వాళ్ళు ఒక స్ట్రెస్ ఇంటర్వ్యూ క్రియేట్ చేస్తారు ఇతనికి. ఏంటంటే, మీకు లోకల్ లాంగ్వేజ్లో ఉన్నావు, నీకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, కమ్యూనికేషన్ ఈజ్ అ బ్యారియర్ అని ఒకటి అంటే, ఈయన ఏమంటాడంటే, సరే, ఆ, దాని గురించి ఆన్సర్ చెప్పకుండా ఒక గ్లాస్ వాటర్ ఇవ్వండి అంటాడు ప్యానెల్ని. వాళ్ళు ఒక గ్లాస్ వాటర్ ఇస్తారు. అది మన గాజు గ్లాస్లో ఇస్తారు. ఈయన అంటాడు, నాకు స్టీల్ గ్లాస్లోనే కావాలంటాడు. అదేంది, నీకు కావాల్సింది వాటర్ కదా, ఏ గ్లాస్ అయితే ఏంది, స్టీల్ అయితే ఏంది, గాజు అయితే ఏంది అని అంటాడు. ఎస్, నేను అదే చెప్తున్నా. లాంగ్వేజ్తో మీకేం సంబంధము? పనిచేసే ఆఫీసర్ కరెక్ట్గా ఉండాలి కదా. లాంగ్వేజ్ అనేది జస్ట్ కమ్యూనికేషన్ కోసమే. పనిచేసే ఆఫీసర్ కరెక్ట్గా ఉంటే చాలు కదా అంటాడు అనమాట. సో ఆ విధంగా కన్విన్స్ చేస్తాడు ప్యానెల్ని. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, నిన్న మనకి టీజీపీఎస్సి లాయర్ గారు అన్నారట. నేను యాక్చువల్ వినలేదు, బట్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఆర్ నాట్ యాజ్ కాంపిటెంట్ యాజ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఈ ఈ స్టేట్మెంట్ విని నేను నిన్న రాత్రి నుంచి చాలా మీమ్స్ వస్తున్నాయి, చాలా మంది మాట్లాడారు. ఈవెన్ ఐ హావ్ సీన్ టుడే మార్నింగ్ ప్రసన్న హరికృష్ణ గారు కూడా ఒక 3.5 minutes ఏదో వీడియో చేశారు. సో ఇట్లా నేను చాలా చూస్తున్నా. సో నాకు అనిపించింది, అరే, కరెక్టే కదా, ఇట్లా అనుండొద్దు కదా సార్, అట్లా అట్లా ఎట్లా అన్నారు అంటే. నాకు కొన్ని మైండ్లో తట్టినాయి అనమాట. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇన్కాంపిటెంట్ అంటే, వీళ్ళతో దే ఆర్ నాట్ ఆన్ పార్ విత్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనే స్టేట్మెంట్ ఉంది కదా, దట్ ఈస్ వెరీ డేంజరస్ స్టేట్మెంట్ అనమాట. ఎందుకు అంటే, ఒక్కసారి ముందుకు వెళ్దాం, ఒక 30 years బ్యాక్ ముందుకు వెళ్దాం. ఇప్పుడున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు స్టేట్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ ఏ మీడియం చదివారండి? మోస్ట్ ఆఫ్ దెమ్. అంటే ఇప్పుడు మా జనరేషన్, ఇప్పుడు మన మన జనరేషన్ ఉంది కదా, మనకంటే ముందు జనరేషను వాళ్ళందరూ ఏ మీడియంలో చదివారండి? ఇంగ్లీష్ మీడియం చదివారా? మన జనరేషన్ అంటే తెలుగు ఇంగ్లీష్ మీడియం చదివి అనుకుందాం. అఫ్ కోర్స్ ఇప్పుడు నా నా తోటి ఫ్రెండ్స్ కూడా చాలా మంది తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఉన్నారు. నేను మొత్తం ఇంగ్లీష్ మీడియమే. ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రమ్ ద ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్. కానీ తెలుగు మీడియం వాళ్ళని అవమానించడం అనేది ఆ, నాకెందుకో నచ్చలేదు. ఎందుకంటే, ఇప్పుడు మీ నాన్న తెలుగు మీడియం చదివిండు, మా నాన్న తెలుగు మీడియం చదివిండు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే బహిరంగంగానే చెప్పారు తెలుగు మీడియమే చదివిండ్రు. మన ఇప్పుడున్న డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్ దాంట్లో ఉన్న వాళ్ళందరూ తెలుగు మీడియం చదివిన వాళ్ళే కదా. వాళ్ళందరూ ఇన్కాంపిటెంటా? వాళ్ళందరూ ఇన్కాంపిటెంటా అండి? వాళ్ళందరూ ఇన్కాంపిటెంట్ అయితే, ఇప్పుడు మన స్టేట్ ఇంత డెవలప్ అయింది, డెవలప్ అయింది అని మరి ఎవరి వల్ల డెవలప్ అయింది? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. అడగండి, పోయేవారు ఆఫీసర్స్ని అడగండి, ఎంతమంది ఇంగ్లీష్ మీడియం చెప్తారు, ఎంతమంది తెలుగు మీడియం చెప్తారు. చాలా ఉదాహరణలు ఉన్నాయండి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు జేడి లక్ష్మణ్ గారు ఉన్నారు, మన ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్ అయ్యారు. ఆయన ఏ మీడియం అండి? తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? కనుక్కోండి. కోదండరామ్ గారు ఉన్నారు, ఆయన ఏ మీడియం అండి? తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? సో ఇట్లా చూసుకుంటూ వెళ్తే చాలా, చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సరే, మరి తెలుగు మీడియము ఇన్కాంపిటెంట్ అన్నారు కదా, ఇదే స్టేట్మెంట్ తీసుకుందాం. తీసుకొని, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఏ మీడియంలో ఉన్నాయండి తెలంగాణలో? తెలుగు మీడియంలో ఉన్నాయి. ఇప్పుడు ఒక ఒక గవర్నమెంట్ విద్యార్థి, ఒక స్టూడెంట్, ఒక 8 ఏళ్ల వయసులో ఉన్న విద్యార్థి విన్నాడు అనుకుందాం, లేకపోతే ఒక 14 ఏళ్ల వయసులో ఒక కొంచెం ఊహ తెలిసిన అబ్బాయి విన్నాడు అనుకో. వాడి మైండ్లో ఇది వినడానికి వాడికి మైండ్లో ఏం పడుతుంది? ఓకే, ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఆర్ మోర్ స్మార్టర్ దెన్ తెలుగు పీపుల్ అని వాడి మైండ్లో పడింది అనుకో. వాడు ఎంత చేసినా కానీ వాడు వాడు పైకి రాలేడు ఇలాంటి స్టేట్మెంట్స్ వింటే. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చదువుతున్న విద్యార్థులు అందరూ ఇన్కాంపిటెంటా అండి మీ ఉద్దేశంలో? వీళ్ళు రేపు ఏం సాధించలేరా? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్, మీరు మధ్యాహ్నం భోజన పథకం అన్ని పెడుతున్నారు కదా. ఆ పిల్లలందరూ తెలుగు మీడియమే కదా. అంటే వీళ్ళందరూ కూడా రేపు రేపు వీళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పోటీ పడలేరా? అదేనా మీ స్టేట్మెంట్? ఇండైరెక్ట్గా అదే అంటున్నారా? దే వుడ్ నాట్ బి యాజ్ కాంపిటెంట్. నాకైతే అట్లా అర్థమవుతుంది.
సో ఇట్లా అనడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. సో చాలా మంది అదే అంటున్నారు. ఎందుకంటే నేను అశోక్ నగర్లో చదివినప్పుడు ప్రత్యక్షంగా తెలుగు మీడియం పీపుల్తో చదివిన దగ్గర, అంటే మా క్లాస్లో ఐ హావ్ స్టడీడ్ ఇన్ కేపీ ఐఏఎస్లో చదివినప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళందరూ తెలుగు ఒక్కొక్కడు చాకుల్లాగా ఉండే. నేను దగ్గర నుండి చదివినా అండి. నేను ఈ వీడియో చేయడానికి అన్ని అర్హతలు ఎందుకు ఉన్నాయంటే, నేను ఐ హావ్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ టైమ్ ఎఫర్ట్ అన్ని పెట్టి దగ్గరుండి చదివి చూసిన తర్వాత నేను వీడియో చేస్తున్నా. ఏదో ర్యాండమ్గా హ్యాఫజార్డ్గా చేస్తున్న వీడియో కాదు. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ దిస్ వీడియో బికాస్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్. ఐ హ్యావ్ సీన్ పీపుల్, తెలుగు మీడియం పీపుల్ హూ ఆర్ మచ్ 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 మోర్ కాంపిటెంట్ దెన్ మీ. నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిన రోజులు చాలా ఉన్నాయి, కానీ ఒకటి కూడా రాలే వాళ్ళ దాంట్లో. నేను ఈ వీడియో చేస్తుంటే మన మిత్రులు చాలా మంది తెలుసు. వాళ్ళకి తెలుసు ఆదిత్య ఎందుకు ఈ స్టేట్మెంట్ చేస్తున్నాడు. ఎన్నో సందర్భాలలో నేను తెలుగు మీడియం స్టూడెంట్ చాలా నేర్చుకున్నాను. ఉమ్. నేను పేర్లు కూడా చెప్పొచ్చు కానీ చెప్తలేను. సో అట్లాంటి పీపుల్కి రాలేదండి పాపము. ఐఎమ్ వెరీ 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 సాడ్. ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేస్తే ఇంకా అర్థమైపోయింది ఎట్లుంటుంది మ్యాటర్, లోపల ఏం జరుగుతుందో అనేది తెలిసిపోయింది. అండ్ సెకండ్ థింగ్ అండి, ఇంకొకటి, ఆర్టికల్ 14 ప్రకారం కూడా అసలు ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఆర్టికల్ 14 ప్రకారము మనము అట్లా డిస్క్రిమినేషన్ చేయొద్దు అని క్లియర్గా చెప్తుంది. ఓకే. ఆర్టికల్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా. మేకింగ్ ఏ బ్లాంకెట్ స్టేట్మెంట్ అబౌట్ ద కంపిటెన్సీ ఆఫ్ ద క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ దేర్ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ వైలేట్స్ ద ప్రిన్సిపల్. అంతే కదండి. సో ఆర్టికల్ 14 ప్రకారం చూస్తే ఇది వైలేషన్ ఆఫ్ ద ప్రిన్సిపలే. అండ్ ఆర్టికల్ 16(1) కూడా చెప్తుంది కదండి, ఎన్షోర్స్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ విచ్ ఇంక్లూడ్స్ ఫెయిర్ యాక్సెస్ రిగార్డ్లెస్ ఆఫ్ లాంగ్వేజ్ మీడియం. ఒక కోర్టు కేసు కూడా ఉంది, స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి. అవునా? అండ్ ఇది ఏం చేసింది, ఈ కేసు చెప్పింది కదా, ఇట్ హ్యాస్ ఎంఫసైజ్డ్ నాన్ డిస్క్రిమినేషన్ ఇన్ ద స్టేట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. అట్లా కదా. అండ్ మీడియం ఆఫ్ రైటింగ్ని మెరిట్తో మనం పోల్చొద్దండి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అనలిటికల్ ఎబిలిటీ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్. అంతే కదా, ఆబ్వియస్లీ. మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఎవరండి ఈ సినిమా చూశాడు, కార్తికేయ అనుకుంటా. కార్తికేయ సినిమాలో ఇతను బీబీసీ ఇంటర్వ్యూకి వెళ్తాడు. బీబీసీ ఇంటర్వ్యూకి వెళ్తే బీబీసీ ఇంటర్వ్యూలో వాళ్ళు ఈయనని వెక్కిరిస్తారు, నీకు ఇంగ్లీష్ రాదు తెలుగులో చెప్తున్నావు అని. అప్పుడు దడదడ వాయించేస్తాడు వాళ్ళని ఇంగ్లీష్లో. వాయించిన తర్వాత మీడియం ఆఫ్ తెలుగు అనేది ఓన్లీ కమ్యూనికేషన్ కోసమే, నీ ఇంటెలిజెన్స్ని టెస్ట్ చేసేది కాదు అని చెప్తారనమాట. ఆబ్వియస్లీ అండి, అదే నేను చెప్పదలుచుకుంది అదే కదా. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ ఏం చదివారండి? కోదండరామ్ గారు ఏ మీడియం చెప్పండి? కోదండరామ్ గారు ఏ మీడియం చదివారండి? సో అట్లా ఇది చాలా బయాస్డ్ స్టేట్మెంట్. మరి ఆ సార్ అట్లా ఎందుకన్నారో నాకు నాకు తెలియదు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. బట్ ఇట్ ఈస్ సెండింగ్ ద రాంగ్ సిగ్నల్స్ అండి. ఇట్ ఈస్ సెండింగ్ ద రాంగ్ సిగ్నల్స్. అండ్ మోర్ ఓవర్, ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఆ, తెలుగు స్పీకింగ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అది ఒక బ్యారియర్గా ఫామ్ అవుతుంది. అంటే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. రేపు రేపు మేము ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి మేము పోటీగా పడలేమా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్సే చాలా ఇంటెలిజెంటా, మేము వాళ్ళని కంపీట్ అవ్వలేమా అని 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 అంటారు. అరే ఎన్ని ఎగ్జాంపుల్స్, రోనంకి గోపాలకృష్ణ 3rd ర్యాంక్ ఏఐఆర్. అవునా? మరి ఆయన ఏ మీడియం చదివిండండి? తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? కాంపిటెంట్ కాదా? సో ఇట్లా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మనం. కదా, నేను జస్ట్ ఐ వాంట్ టు బాధ అనిపించి చేస్తున్నా. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ టీజీపీఎస్సీ కౌన్సిల్ టు మేక్ దిస్ స్టేట్మెంట్. బట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఆల్ మై తెలుగు మీడియం ఆస్పిరెంట్స్, బికాస్ నేను వాళ్ళు చదివినా కాబట్టి. uh, వాళ్ళు ఏమి ఇన్కాంపిటెంట్ కాదండి. దే ఆర్ నాట్ ఇన్కాంపిటెంట్. దే హ్యావ్ దర్ ఓన్ ఎనర్జీ, దే హ్యావ్ దర్ ఓన్ పొటెన్షియల్ ఉంది వాళ్ళకి. పాత స్టాటిస్టిక్స్ చూసుకుంటే దే ఆర్ దే ఆర్ ఫార్ అహెడ్ ఆఫ్. ఇంకా ఇంగ్లీష్ మీడియం అన్న ఇదన్నా కానీ తెలుగు మీడియం నుంచి వచ్చి, అరే అంతెందుకండి, నేను నిన్న ఒక 1 వీక్ బ్యాక్ నేను నా జూనియర్ గారిని ఒకటి ఇంటర్వ్యూ చేశాను. చూడండి, లాస్ట్ థర్స్డే
బుచ్చిరెడ్డి అని ఇంటర్వ్యూ ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో. వాడు నా సబ్ జూనియర్, నా జూనియర్కి జూనియర్ ఉస్మానియా క్యాంపస్లో. హీ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వాడు యుఎస్లో ఉండి హీ ఈజ్ రన్నింగ్ ఏ బిగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ రన్ చేస్తున్నాడు. నేను అతన్ని వెళ్ళి నా జూనియర్ని కాలేజీలో ర్యాగింగ్ చేసిన జూనియర్ని నేను అపాయింట్మెంట్ తీసుకొని, అరే ఒక ఇంటర్వ్యూ రా బాబు అని చెప్పి వాడిని ఇంటర్వ్యూ చేసిన 2 days బ్యాక్. తెలుగు మీడియం. మా కాలేజ్కి వచ్చినప్పుడు నాకు స్టిల్ రిమెంబర్ ఆయన అన్న, నాకు ఏం రాదన్న, తెలుగు మీడియం. తెలుగు మీడియం అండి, నేను అందుకోసమే చేసిన. 1 week బ్యాక్ వీడియో చేసిన అండి. లక్కీగా ఆ వీడియో ఇప్పుడు నాకు హెల్ప్ అవుతుంది. దట్ గై దట్ గై ఈస్ పేయింగ్ ఇన్ ల్యాక్స్ టు ద సీనియర్ పీపుల్. ఇప్పుడు ఇండియాలో యూఎస్లో ఆపరేట్ చేస్తుండు. వన్ తెలుగు మీడియం పర్సన్. ఇప్పుడు ఏమనాలండి, ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం చదివిన పీకిన అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి. అటు వాడు తెలుగు మీడియం చదివిండు, ఇప్పుడు ఎవరు గ్రేట్? ఈజ్ హీ నాట్ కాంపిటెంట్? ఈజ్ హీ నాట్ కాంపిటెంట్? అట్లా నాకు ఉదాహరణలే ఒకటి రెండు ఉన్నాయి, ఇంక ప్రతి ఒక్కరికి ఒక 10 10 ఉంటాయి ఈజీగా. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అండి. ఆ, ఆలోచించండి మీరు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ ఐ వాంటెడ్ టు కన్వే దిస్ థింగ్ సో దట్ అదర్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఎవరు కూడా డిమోటివేట్ అవ్వకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. అదే ఇట్ ఈస్ ఆ స్టేట్మెంట్కి, ఆ స్టేట్మెంట్ అట్లా ఎందుకు చేస్తారో నాకు తెలియదు, కానీ ఇట్ మైట్ ఎఫెక్ట్ ద అదర్ పీపుల్. సో అట్లా అట్లా ఏం ఉండదండి. ఏ మీడియం అయినా కానీ వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళది, వాళ్ళ శక్తి వాళ్ళది, వాళ్ళ పొటెన్షియల్ వాళ్ళది, ఎవరి సత్తా వాళ్ళది అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.